వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమేష్ గారు. నమస్తే మ్యామ్. రమేష్ గారు, ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ అనుకోవచ్చు, బట్ ఐ ఆస్క్ యూ. చాలా వరకు ఆడవాళ్ళ మీదే ఎన్నో అటెంప్ట్స్ జరుగుతున్నాయి, ఆడవాళ్ళకి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి అని చెప్పేసి రకరకాల కేసులు ఉన్నాయి ఆడవాళ్ళ వెనకాల. వీళ్ళని ఏదైనా అందామన్నా, వీళ్ళని ఒక దెబ్బేద్దామన్నా కానీ డొమెస్టిక్ వైలెన్స్ అంటారు, ఇంకోటి అంటారు. చిన్నపిల్లలు అయితే పోక్సో. అఫ్కోర్స్ మీరు ఇంతకుముందు చెప్పిన వీడియోలో పోక్సో అనేది ఇట్ ఈస్ నాట్ ఫర్ గర్ల్స్, ఇట్ ఈస్ ఫర్ చైల్డ్ అని చెప్పి మాకు క్లారిటీ ఇచ్చారు. బట్ ఎట్ ది సేమ్ టైం ఆడవాళ్ళకి చాలా రైట్స్ ఉన్నాయి అని మీరు ఎప్పటికప్పుడు చెప్పినా కానీ చాలామంది మగవాళ్ళు మాకు ఎటువంటి రైట్స్ లేవా అని చెప్పేసి అడుగుతున్నారు. నాకు ఈ మధ్యన తెలిసింది కొన్ని హెల్ప్ లైన్ నంబర్స్ కూడా మగవాళ్ళ కోసం వచ్చాయి అని. అసలు మెన్ రైట్స్ గురించి మనం డిస్కస్ చేద్దామా? తప్పకుండా మేడం. ఎందుకంటే ఏ కుటుంబంలో చూసిన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఒక తండ్రి వస్తాడు, ఒక భర్త వస్తాడు, రైట్? అవును. అలాగే సమాజంలో చాలా మంది మగవాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా మంది ఫేక్ కేసెస్ పెట్టేసి మగవాళ్ళ జీవితాలతో ఆడవాళ్ళు ఆడుకునే ఆటలు అయితే ఒలింపిక్స్లో పెడితే ఇక అన్ని వాళ్ళే గెలుస్తారు, ఇక మగవాళ్ళు మాత్రం ఏడవాలి. అట్లుంది పరిస్థితి బయట. ఎందుకు మీ దగ్గరకు వచ్చే కేసెస్ అన్ని అలాగే ఉన్నాయి? అలాగే ఉంటున్నాయండి. ఎందుకంటే ఒకప్పుడు నేను విమెన్ రైట్స్ కోసం పోరాడి అట్లా చేసిన, కానీ మెన్ రైట్స్ గురించి చాలామంది తెలియదు. కానీ మెన్స్ పడే బాధలు అయితే ఇక వర్ణనాతీతం. మరి జెమినీ టీవీకి ఈటీవీకి ఇచ్చేస్తే 1000 ఎపిసోడ్లు చేస్తారు వాళ్ళకు ఉండే బాధలు చూస్తే. అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యనే ఒక ప్రైవేట్ ఒక మెన్ హెల్ప్ లైన్ ఒకటి నెంబర్ ఉంది, అది మీతో షేర్ చేస్తాను, మీరు డిస్క్రిప్షన్లో పెట్టొచ్చు కూడా. డెఫినెట్గా. వాళ్ళకి కంపేర్ చేస్తే ఒక విమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్కి నెలకి 1200 కాల్స్ వస్తే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి 1460 కాల్స్ అట్లా వస్తున్నాయంట. ఆల్మోస్ట్ 1500 కాల్స్. అంటే విమెన్ కంటే కూడా మెన్ కి ఇంకో 200 కాల్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి. అంటే వాళ్ళు మేబీ ఏదైనా అన్కండిషన్ లో ఉండి ఏమైనా కాల్స్ చేస్తున్నారేమో సార్. ఎలా చాలా టార్చర్ అనుభవిస్తున్నారు వాళ్ళు, భార్య వల్ల కావచ్చు, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే మనకు భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఎవ్రీబడి ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తుంది. చట్టం ముందు అందరూ సమానులే అని. మీరు ఒప్పుకుంటారా సమానం అని చెప్పేసి? ఫస్ట్ ఇంప్రెషన్ మీకు ఏమొస్తుంది? చట్టం ఆడవాళ్ళకి సానుభూతిగా ఉందా, మగవాళ్ళకి సానుభూతిగా ఉందా? అంటే సార్ యాక్చువల్గా మీరు అన్నట్లుగా చట్టం ముందు అందరూ సమానమే అన్నది నేను కూడా రెస్పెక్ట్ చేస్తాను. కానీ బయట జరిగే ఇన్సిడెంట్స్, అంటే ఒక వైఫ్కి హస్బెండ్ వల్ల జరిగే ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే కొంతమంది ఆడవాళ్ళకి ఫ్యామిలీ అండ్ బయట వాళ్ళ వల్ల జరిగే ఇన్సిడెంట్స్ వల్ల కానివ్వండి, కొంచెం ఆడవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఫేవర్గా ఉంటే బాగుంటుంది అనేది కామన్ థింగ్. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే బయట సొసైటీలో కూడా ఒక ఆడది ప్రాబ్లం వచ్చేసి రోడ్డు పైన కూర్చొని నడిస్తే 100 మంది వస్తారు, 100 మంది హీరోలు అయిపోతారు. అమ్మ నీకు ఎట్లా హెల్ప్ చేయాలి, మీ ఇల్లు ఎక్కడ, ఎవరికైనా ఫోన్ చేయాలా, ఏమైనా ర్యాపిడో బుక్ చేయాలా, ఏమైంది కావాలంటే కొంతమంది పర్సు చేతిలో డబ్బులు కూడా పెడతారు. అదే మగవాడు భార్య టార్చర్ కావచ్చు, వర్క్ టార్చర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, రోడ్డు పైన కూర్చొని నడిస్తే వీడు ఇప్పుడే బీరు తాగి ఇడుచుకుంటుంది, బాగా తాగి అని అనుకుంటారు. ఎందుకంటే అటువంటి పర్సెప్షన్ ఏర్పడింది బయట. మగవాడి కన్నీళ్ళకి విలువ లేదు, ఆడవాళ్ళ కన్నీళ్ళకి చాలా విలువ ఉంది. కాబట్టి చట్టం ముందులో మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవాళ్ళ కన్నీళ్ళకి మగవాళ్ళ కన్నీళ్ళకి సమానమైన వాల్యూ ఉంది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది అంతే. ఎందుకంటే ఈ మధ్యన మాకు ఒక క్లయింట్ వచ్చారు మేడం. అతను 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పేసి, ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి, పిల్లలు బాగా చదివించాలని చెప్పేసి, భార్యకి సమాజంలో గౌరవం ఉండాలని చెప్పేసి, మనకంటూ ఒక ప్రతిష్ట ఉండాలని చెప్పేసి అతను చాలా కష్టపడుతున్నాడు. అయినా సరే డబ్బులు సరిపోవట్లేదు. సరే విదేశాలకు వెళ్దామని చెప్పేసి కువైట్కి వెళ్ళి అక్కడ చాలా కష్టపడుతున్నాడు, డబ్బులు పంపిస్తున్నాడు ఇంటికి. ఇప్పుడు బీరువాలో 5 సారీలు పోయి 10 సారీలు అయినాయి ఆమెకి. ఇప్పుడు ఇంట్లో ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకున్నది పక్కన పెట్టేసి బ్యూటీ పార్లర్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. పిల్లలు మామూలు స్కూల్ నుంచి మంచి స్కూల్ జరిగింది, అంతా బాగానే ఉంది. మంచి స్మార్ట్ ఫోన్ కూడా పంపించింది ఆయన, ఐఫోన్. సూపర్, అసలు చాలా బాగా చూసుకుంటున్నారు. ఎప్పుడైతే ఫోన్ చేతిలోకి వచ్చిందో ఇంటర్మీడియట్లో ఎవరు నన్ను ఫాలో చేసారు, డిగ్రీలో ఎవరు ఫాలో చేస్తుండని చెప్పేసి మంచిగా అబ్బాయిలతో చాటింగ్ చేయడం స్టార్ట్ చేసింది. దాంట్లో ఒక అతను ఏముతో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు 2 పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆమె. పిల్లల్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్న 33 లక్షలు బంగారం, పాప కోసం కొన్న బంగారం ఇవి తీసుకుని వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళు మొత్తానికి రావడం జరిగింది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే మనం సెటిల్మెంట్కి వెళ్ళిపోతాం, నువ్వు నాకు వద్దు, నేను కేసు ఫైల్ చేస్తా, నీ పైన డివిసి కేసు ఫైల్ చేస్తా, నాకు అలిమోని కావాలని చెప్పేసి బెదిరిస్తుంది. ఇలాంటి సందర్భంలో కుటుంబాన్ని వదిలిపెట్టి, ఫ్రెండ్స్ని వదిలిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి, మన దేశం వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిన అతను
ఇంత ద్రోహం చేసినందుకు ఎంత బాధ అనిపిస్తుంది మగవాడికి ఇక్కడ. డెఫినెట్గా ట్రూ. కానీ ఆమె తప్పుడు కేసు పెట్టేసి నన్ను మెంటల్గా టార్చర్ పెట్టిండు, నన్ను అనుమానించిండు అని చెప్పేసి ఏడిస్తే మాత్రం సానుభూతి వాళ్ళకి దొరుకుతుంది. నువ్వు విదేశాలకు వెళ్ళినా కూడా భార్యను అనుమానిస్తున్నావు అని చెప్పేసి వాడిపైనే ఎక్కువ బ్లేమ్ వెళ్ళిపోతుంది. సొసైటీ ఇట్లా తయారైపోయింది. అంటే ఇక్కడ ప్రూఫ్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా, ఆవిడ బంగారం పట్టుకెళ్ళిపోయింది, ప్లస్ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అండ్ మీరు అన్నట్లుగా ఆవిడ కాల్ లిస్ట్లో చెక్ చేసిన, ఫోన్ చాట్స్ చెక్ చేసిన, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో నాకంటే మీకే బాగా తెలుసు. యా, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇవన్నీ ప్రూవ్ అవుతాయి. కానీ అతను విదేశాలకు వెళ్ళింది కుటుంబం కోసం, కుటుంబ వ్యవస్థ కోసం వెళ్ళిండు ఆయన. ఈమె ఇలాంటి వ్యక్తిని తెలిసిన తర్వాత కష్టం, మానసికంగా తను భరించడం కష్టం. అతను నాతో అంటున్నాడు, సార్ నేను నాకు చనిపోవాలనిపిస్తుంది, అది ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మనం పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని కోర్టులో కేసు ఫైల్ చేసి విడాకులు తీసుకురావడం కష్టం కాదు. కానీ ఎంత అన్యాయం జరుగుతుంది చూడండి ఇక్కడ, ఎలా మారిపోతున్నారు. అందరు మహిళలు కాదు, కొద్దిమంది మహిళలు అట్లా ఉన్నారు. ఈ మార్పు అనేది రావాలి. ఇప్పుడు ఫిజికల్గా 10 నిమిషాల సుఖం కోసం నువ్వు ప్రాణంగా ప్రేమించే భర్తకు దూరం అయిపోతే ఓకే, నువ్వు సుఖంగా ఉంటావు, ఈయన వేరే పెళ్లి చేసుకుంటాడు. కానీ బలయ్యేదెవరు? పిల్లలు. వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఎన్నో ఫ్యామిలీస్లో అంటే నాకు తెలిసినంత వరకు 90% ఆఫ్ ది కపుల్ వాళ్ళ మధ్యలో ఎన్నున్నా కానీ కేవలం పిల్లల కోసం బేర్ చేసి ఆ ఫ్యామిలీ అనేది అట్లా చివరి వరకు లీడ్ చేస్తున్నారు. కానీ ఒకటి, ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినా సరే చాలామంది భర్తలు చనిపోతున్నారు. నిన్న వార్త ఒకటి చూసేస్తే 3 పిల్లలకి విషం ఇచ్చేసి ఫాదర్ కూడా చనిపోవడం జరిగింది. అవును, విన్నాను. ఆమె మాత్రం మంచి సుఖంగా బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది. ఇది ఎంత అన్యాయం చెప్పండి. ఇంకోటి, భర్తలు గమనించాలి, ప్రతి మ్యాన్కి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి చట్టపరంగా. అన్ని సెక్షన్స్ వాళ్ళ కోసం మేము పెట్టలేదు, వాళ్ళ రక్షణ కోసం పెడితే దాన్నే ఆయుధంగా మార్చుకొని మగవాళ్ళ పైన కేసులు పెట్టేసి జీవితంతో ఆడుకుంటున్నారు. కానీ మగవాళ్ళు కూడా అవే సెక్షన్స్ వర్తిస్తాయి. ఇప్పుడు భార్య కొట్టింది అనుకోండి, నా దగ్గర ఒక కేసు ఉంది, ఆయన చాలా కష్టపడతాడు, భార్య కోసము ఎన్నో కష్టపడి చేసిండు. కానీ వేరే అక్రమ సంబంధం వల్ల భర్తని ఇంట్లో 2 టైలు ఉంటే ఒక టైతో కాళ్ళు కట్టేసింది, ఒక టైతో చేతులు కట్టేసింది, పిచ్చ కొట్టింది పాపం. కేవలం పోలీసులు కొట్టినట్టే, తొడల పైన, పిక్కల పైన, జబ్బల పైన బయటికి కనిపించకుండా బాగా కొట్టింది అతన్ని. మన ఆఫీస్ రావడం జరిగింది, మన కేసు ఫైల్ చేసినాము. ఎందుకంటే వాళ్ళని వాళ్ళని కొట్టినా కేసు ఫైల్ చేయొచ్చు. సెక్షన్ 323, 324 ఐపీసీ సెక్షన్స్ పరంగా మాట్లాడితే వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్, భర్త భార్య పైన కేసు పెట్టవచ్చు అంతే. మెంటల్ క్రూయల్టీ చేసిందా పోయి కేసు ఫైల్ చేయండి, పరువు నష్టం కలిగించే విధంగా ప్రవర్తించిందా మీరు కేసు ఫైల్ చేయండి. అలా ఉంటుందా సార్? ఉంటుంది. అటెంప్ట్ టు మర్డర్, డెడ్లీ వెపన్స్ తో మీ పైన దాడి చేసిందా పోయి కేసు పెట్టేసేయండి. అంతేగాని నేను భర్తని, నేను కేసు పెట్టొద్దు, పోలీసులు నమ్మరు అని అనుకోవద్దు. అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే మీ పైన ఎవరైనా దాడి చేసినప్పుడు, క్రిమినల్ చర్య మీ పైన చేసినప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీకు ఒక అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అనేది వాళ్ళు ఇస్తారు. దాంతో పాటు వాళ్ళు జనరల్ డైరీలో రాసుకుంటారు వాళ్ళ రికార్డులు. ఎప్పుడైనా భవిష్యత్తులో నేర తీవ్రత పెరిగినప్పుడు అవన్నీ మీరు ఇన్నోసెంట్ అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి అవన్నీ మీకు ఉపయోగపడతాయి. సార్, ఇప్పుడు రీసెంట్గా నేను ఇంకొక టాపిక్ కూడా విన్నాను. అంటే ఒక ఆవిడ కోర్టుకు వెళ్తే మెయింటెనెన్స్ చాలా భారీ మొత్తంలో అడిగింది. అండ్ మెయింటెనెన్స్ ఆ కేసు ఒకటి ఫైల్ అయింది, దాన్ని ఆ కేసు కొట్టేయడం జరిగింది అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొక కేసులో వచ్చేసి భర్తకే భార్య మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేది కూడా నేను విన్నాను. సో ఇవి రెండు అంటే లైక్ అలా భర్తకి భార్య మెయింటెనెన్స్ ఇవ్వడం కూడా ఉంటుందా? ఉంటుంది మేడం. ఓకే. ఎందుకంటే మన హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం ఏంటంటే స్పౌజ్కి అవసరమైతే మనం ఎదుటి వ్యక్తి ఇవ్వాలి భరణం అని. స్పౌజ్ అంటే ఏంటిది? ఇంగ్లీష్ ప్రకారం ఎవరైనా జీవిత భాగస్వామి, భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఒక కేసు విషయం ఏంటంటే భార్య మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, బాగా డబ్బులు సంపాదిస్తుంది, పక్కన వేరే ఇన్కమ్ కూడా ఉంది, అన్ని రకాలుగా బాగుంది. భర్త ఆమెకు జాబ్ రావడానికి, ఆమె సెటిల్ కావడానికి, ఆమె సుఖంగా ఉండడానికి చాలా కష్టపడ్డాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు జాబ్ లేదు, రిసెషన్ వల్ల జాబ్ పోయింది, ఎటువంటి ఆధారం లేదు. దాంతోపాటు భర్త ఏదో చేతగాని వాడు అన్నట్టు మళ్ళీ ఆమె కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు పర్ఫెక్ట్ తీర్పిచ్చింది, నువ్వు బాగా సంపాదిస్తున్నావు, ఆర్థికంగా బలంగా ఉన్నావు, నీకు ఎటువంటి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఇక్కడ చూస్తే స్పౌజ్ అంటే భర్తకి జాబ్ లేదు, అతనికి మెడికల్ కండిషన్ కూడా బాగాలేదు, కాబట్టి అతను చూసుకోవాల్సిన బాధ్యత యాజ్ ఎ స్పౌజ్గా నీకుందని చెప్పేసి భార్య భర్తకి నెలకి ఇంత ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఇవ్వడం
కోర్టు తీర్పడం జరిగింది. ఉమ్. అది అందరూ అప్రిషియేట్ చేయాలి. అవునవును, ఇది రెండో మంచి దాంట్లో విషయమే. అవును. మీరు చెప్పిన ఇన్సిడెంట్ రెండో దాంట్లో ఏంటంటే భార్య విడాకుల కేసు వేసింది, ఉమ్. మెయింటెనెన్స్ ఇంటర్మ్ మెయింటెనెన్స్ నాకు మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి కేసు వేస్తే ఉమ్. ఆమె తరపు నుంచి ఆ న్యాయవాది ఏం చెప్పాడంటే జడ్జి గారికి, నా క్లయింట్ నెలకి 6,11,022 రూపాయలు సంథింగ్ ఏదో ఎవ్రీ మంత్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. అవును. ఎస్. జడ్జి గారు ఏం చెప్పారంటే అది ఏంది సంవత్సరానికా లేకపోతే నెలకని మళ్ళీ అడిగింది. అది నెలకి అని చెప్పింది. నెలకు ఒక మనిషికి 6 లక్షలు అంటే ఎంత లగ్జరీ లైఫ్ బతికినా కానీ 6 లక్షలు ఎందుకు అవుతాయి సార్? కాబట్టి జడ్జి కూడా అదే చెప్పారు, నెలకు 6 లక్షలు ఏంది అసలు నాకు అర్థం కాదు. ఐ వాంట్ రియల్ ఫిగర్స్. నాకు నిజానికి దగ్గరగా ఎంత ఖర్చు అవుతుందో అది కావాలి, వేలల్లో కావాలా ఎంత కావాలో అది చెప్పండి. ఒకవేళ నాకు అదే కావాలి 6 లక్షలు కావాలంటే లెట్ హర్ ఎర్న్, ఆమెను సంపాదించుకొని చెప్పండి, నేను కేసు కొట్టేస్తాను అంతే. నేను తమాషాలు ఆడుతున్నారా? ఏదైనా అడిగితే రీజనబుల్ గా ఉండాలి. మీ క్లయింట్తో మళ్ళీ మాట్లాడి నిజానికి దగ్గరగా ఎన్ని ఖర్చులు అవుతుందో, పిల్లలు ఉంటే ఎంత అవుతుంది, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, జీవనం కొనసాగించాలంటే ఎంత అవుతుంది, ఆమె గౌరవంగా బతకాలంటే ఎంత అవుతుంది, అంతా కలిపి ఎంత అవుతుందో చూసుకొని దాన్ని బట్టి రండి, లేకపోతే రాకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ దురాశకి హద్దు లేకుండా అయిపోతుంది కొద్దిమంది మహిళలు. ఓకే, అందరూ కాదు, కొద్దిమంది మీరు అన్న కొద్దిమంది మహిళలు అలా ఉన్నారు. అవును. అంతెందుకండి, లాస్ట్ వీక్ 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ చేయించాడు భర్త. ఎలాగైనా సరే డబ్బులు కొట్టాలని చెప్పేసి భర్తనే చంపేసింది భార్య ఆ 2 కోట్ల కోసం. అంటే చూడండి, డబ్బు ఎంతటి పనులనే చేస్తుంది. అవును. ఒక్కటండి, ఒక భార్య భర్త, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, నేను విడాకుల విషయంలో కలిసి ఉండే అవకాశం వచ్చినా కూడా విడిపోవాలనుకోవడం మూర్ఖత్వం. భార్యాభర్తలు విడిపోతా కానీ మనం జీవించలేండ్రా బాబు సరిగ్గా నా జీవిత భాగస్వామితోని అనుకున్నప్పుడు కూడా మళ్ళీ బలవంతంగా కలిసి ఉంటారు చూసండి, అది ఇంకా పెద్ద మూర్ఖత్వం. కాబట్టి నిర్ణయం ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ తీసుకోవాలి. అదే, అటు ఉండొద్దు ఇటు ఉండొద్దు, ఏదైనా కానీ ఒక నిర్ణయం అనేది స్టాండర్డ్గా తీసుకోవాలి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ ట్రూ సార్, ఏదైనా కానీ డెసిషన్ అనేది స్ట్రాంగ్గా తీసుకొని దాని మీదే స్టాండ్ అయి ఉంటే బాగుంటుంది. అండ్ మీరు అన్నట్లుగా కొన్ని అత్యాశలకు వెళ్లకుండా ఉంటే మెన్స్ కూడా హ్యాపీగా ఉంటారు. అండ్ మీరు మెన్ రైట్స్ అన్నారు, హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నారు, ఇవన్నీ అయితే నాకు నిజంగా కొత్తగానే అనిపిస్తున్నాయి. సో చూద్దాము ముందు ముందు చట్టాలు ఇంకెన్ని తీసుకొస్తాయి అని చెప్పేసి మెన్స్ కోసం. తప్పకుండా మేడం. ఇంకోటి టు బి ప్రిసైజ్గా చెప్పాలంటే ఆర్టికల్ 14 ఎవ్రీబడి ఈక్వల్ బిఫోర్ లా తెలుసుకోవాలి. ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ ఉండకూడదు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా భర్త అయినా భార్య అయినా సరే. ఆర్టికల్ 21 జీవించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎక్కడంటే అక్కడ జీవించవచ్చు, ఉండొచ్చు. మనం బిఎన్ఎస్ సెక్షన్ పరంగా వచ్చేస్తే మనకి ఈవెన్ భర్త భార్య తరపు నుంచి ఎవరైనా సరే అన్యాయంగా ప్రవర్తించే సరే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోవచ్చు. ఎందుకంటే మీ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు యూ కెన్ గో. అలాగే చట్టపరంగా చూసుకుంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే మీరు కేసు పెట్టొచ్చు, భార్య పైన పెట్టొచ్చు, ఎవరి పైన పెట్టొచ్చు. పరువు నష్టం తీస్తుందా మీరు కేసు ఫైల్ చేయొచ్చు, కొట్టిందా మీరు కేసు ఫైల్ చేయొచ్చు. అలాగే మీ పైన ఎటువంటి దాడి చేసినా సరే డెడ్లీ వెపన్స్తో కావచ్చు, మామూలు కావచ్చు, మీరు కేసు ఫైల్ చేయొచ్చు. ఓకే. అలాగే మిమ్మల్ని వెంటాడి వేధించేసి బాగా మెంటల్ క్రూయల్టీ చేస్తే చేయొచ్చు. సో అబ్బాయిలు చూసుకోండి, మీకు కూడా మంచి రోజులు వచ్చేసినాయి, చట్టాలు చాలా వచ్చేసినాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.